ఆ రోజు. అది మాడదామండి తర్వాత, అది టైం ఉంది యాక్చువల్లీ దాని అదే మీరు యాక్చువల్లీ లేట్ వచ్చారు, ఫస్ట్ క్వశ్చన్ అదే. సో అదే అండి. సో ఇప్పుడే వచ్చారు కాబట్టి అది ఇంకో 1 వీక్ తర్వాత మాట్లాడు. యాక్చువల్గా ఒకసారి ఇంకా కొంచెం సినిమా డైజెస్ట్ అయిన తర్వాత వీళ్ళు డిసైడ్ అని. అది ఇప్పుడేమి అదే ఇప్పుడు వస్తే అయితే ఓజీ గురించి మాట్లాడదామండి. ఓజీ తర్వాత వీళ్ళు ఏంటండి మనం చెప్పాము సాంగ్ ఉందని చెప్పలేదు, కమిటీ కూడా అవ్వలేదు సార్. చెప్తాను సార్. ఈవెంట్స్ పరంగా ప్రతి 5 లక్షలు ఇచ్చేలాగా చేసుకున్నాం. బట్ కాకపోతే కొంచెం ఎక్కువైంది అనేది ఒక వర్క్ నుంచి చూపిస్తున్నాం. దాని గురించి అంటే అదే సార్, ఏ సర్టిఫికేట్ తీసుకున్నాము అంటే ఈ సినిమా జెన్యున్గా వైలెన్స్ పెంచాలనే ఇంటెన్షన్ ఏం లేదు మనకి. ఇది ఒక జెన్యున్గా జరిగే ఒక గ్యాంగ్స్టర్ వరల్డ్ డ్రామా. 93లో బాంబ్ బ్లాస్ట్ బ్యాక్డ్రాప్లో ఉండేది కాబట్టి. సో ఐ ఫీల్ జస్ట్ క్యారెక్టర్ అంతే. మన ఇంటెన్షనల్గా కూడా ఎక్కడ కూడా వి రెస్పెక్టెడ్ సెన్సార్ కూడా వి డిడ్ కట్స్, మేము బ్లర్ చేసాం. నెవర్ ఎన్ ఇంటెన్షనల్ థింగ్ అండ్ యాక్చువల్లీ ఓకే సార్. ఓకే లాస్ట్ అండి. ఓకే లాస్ట్ క్వశ్చన్ చెప్పండి. అయితే కథ విషయంలో ఇన్వేషన్స్ కావచ్చు, విజయం కావచ్చు, సినిమాటోగ్రఫీ ఇవన్నీ పక్కన పెడితే కథ విషయంలో కొంత నాన్ ఫ్యాన్స్ టాక్ వస్తుంది. కథ నార్మల్గానే ఉంది, ఇన్వేషన్స్ వీటితో సినిమా నడిపించేది. అంటే అట్స్ ఓకే అండి, ఇది ఫస్ట్ డే కాబట్టి ఐ డోంట్ థింక్ దాని గురించి మనం అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు. దిస్ స్టోరీ సింపులే. దట్ ఇంటెన్షనల్గానే స్టోరీ సింపుల్గా తీసుకున్నాము. ఇట్స్ ఆల్ అబౌట్ ద నారేటివ్ అండి. మన ఏ స్టోరీ తీసుకున్నా ఇట్స్ ఆల్వేస్ ద సింపుల్ స్టోరీ ఓన్లీ. హౌ వి నరేటెడ్ ద స్క్రీన్ ప్లే ఇదే కదా మేజర్గా. దీని గురించి మీరు ఆల్సో టాక్ అండి, లైక్ ఎందుకు అలా చూస్ చేసుకున్నాం ఏంటి అనేది. సో ఐ విల్ షోలీ టాక్ అబౌట్ ఇట్. ఓకేనండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్ గైస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.